నిత్యావసర సరుకుల ధరలు రయ్యమని పెరుగుతూ పోతుంటే ఏం కొనాలి ఏం తినాలి అని నిట్టూరుస్తున్నాడు సామాన్యుడు. కూరల్లో నూనె చుక్క కరువవుతోంది. పిండి వంటల ఊసు మరిచిపోవాల్సిందేనా అని తలలు పట్టుకుంటున్నాడు. బియ్యం పప్పుల ధరలు పైకి వెళుతుంటే కూరగాయల ధరలకి రెక్కలొస్తుంటే ఏం చేసేదని గుండెలు బాదుకుంటున్నాడు. పండుగల వేళ పేద మధ్యతరగతి కుటుంబాల వంటింట్లో ధరల దండయాత్ర దడ పుట్టిస్తోంది. 500 రూపాయల నోటు ఈ ఒకే ఒక్క నోటుతో మార్కెట్ కి వెళ్తే చేతిలో సంచి నిండేది, జేబులో ఓ 10 పరకో మిగిలేది. ఇప్పుడు సీన్ మారిపోయింది. నిత్యావసరాల ధరల దరువుతో సామాన్యుడి బడ్జెట్ తారుమారైపోతోంది. పెరిగిన నిత్యావసర ధరలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సామాన్యులు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ లాంటి పరిస్థితులు. బియ్యం ధరలు కూడా అదుపు తప్పి పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అల్లం, వెల్లుల్లి, ఎల్లిగడ్డలు మాత్రం ధరలు అయితే పెరిగిపోతున్నాయి. వర్షాభావం ఉల్లి ధరలు భారీగా పెరిగేలా చేసింది. ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది, చక్కెర చేదెక్కింది, బెల్లం ఘాటెక్కింది, బియ్యం కొత, నూనెలు సలసల, వెల్లుల్లి ఎండుమిర్చి ధరలకైతే రెక్కలొచ్చాయి. ఎటు చూసినా ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు. రేటు చూడాలనుకో పర్లేదు, టచ్ చేస్తే కూర గాయాలే అన్నట్టుగా మారిపోయింది సిచ్యువేషన్. ఒక గరీబోన్కి 1 కిలో పోయి కొనుక్కోవాలన్నా తక్లీఫే ఉంది. ఇప్పుడు 50 100 తెచ్చినా పెద్దగా ఏం రావట్లేదు. సొసైటీ నడవాలి, అన్ని కొనుక్కోవాలి, ఏది లేకపోయినా జరగదు. పెట్రోల్ దగ్గర నుంచి ఆయిల్ వరకు మొత్తం A to Z. రైస్ కూడా పెరిగింది, మరి ఎందుకు పెరిగింది అర్థం కావట్లేదు. మొన్నటి దాకా కిలో పంచదార 30 రూపాయలుంటే ఇప్పుడు అది 60 రూపాయల పైమాటే. కిలో బియ్యం 50 నుంచి ఎప్పుడో 70 దాటిపోయింది. పప్పు దినుసుల ధరలు కూడా రన్ రాజా రన్ అంటూ పరుగుదీస్తున్నాయి. కేజీ కందిపప్పు ఇంతకు ముందు 120 రూపాయలుంటే ఇప్పుడు డబుల్ సెంచరీకి దగ్గరలో ఉంది. వంట నూనెలు 20 నుంచి 30% పెరిగిపోయాయి. కూరగాయల రేట్లు అయితే ఇక ముట్టుకో ధరమే లేదు. నిత్యావసరాల ధరలు మంట పుట్టిస్తుండటంతో ఏపీ, తెలంగాణలో సగటు సామాన్యుడి నెలవారీ బడ్జెట్ కి పెద్ద కన్నమే పడుతోంది. పొద్దున లేస్తే వంటింట్లో వాడే ఉల్లిపాయలు, చక్కెర ధరలు కూల్గా కొండెక్కేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో ఆనియన్, షుగర్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో రోజువారీ కిరాణా ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల్లో ఇప్పటికే ఉల్లి ధర 60 నుంచి 70కి చేరుకుంది. ఈ తూగుడు చూస్తుంటే తొందరలోనే సెంచరీకి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉల్లి ధర పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేకపోవడమే. దేశంలో ఉల్లికి హబ్గా చెప్పుకునే మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఖరీఫ్ పంట దిగుబడి 5 నుంచి 7% వరకు తగ్గింది. దీనికి తోడు ఋతుపవనాల అస్థిరత, వర్షాలు సరిగా పడక విత్తనాలు ఆలస్యంగా వేయడంతో మార్కెట్కు రావాల్సిన కొత్త ఉల్లి సరుకు ఆలస్యమైంది. రాబోయే 3 నుంచి 4 వారాల పాటు అంటే కొత్త పంట మార్కెట్కి పూర్తి స్థాయిలో వచ్చే వరకు ఉల్లి ధరలు ఇలాగే ఉండే ఛాన్స్ ఉంది. ఈలోపు ప్రభుత్వం లోకల్ బఫర్ స్టాక్ రిలీజ్ చేస్తే ధరలు 50 వరకు తగ్గచ్చు, లేదంటే 70కి పైన కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం లేవు, ఊర్లో ఉల్లిగడ్డలే లేవు. లాస్ట్ ఏడ ఇంటికిల్లా ఇప్పుడు వానకు నాటాడు కన్నీ చచ్చిపోయినాయి, ఏం లేవు. తీవ్ర వర్షాభావం ఉల్లి ధరలు భారీగా పెరిగేలా చేసింది. గతం కంటే ఈసారి దాదాపు 4 రెట్ల ఉల్లి సాగు తగ్గిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ ఉల్లి ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేవలం ఉల్లి మాత్రమే కాదు, చక్కెర ధరలు కూడా గత 3 నెలల్లో దాదాపు 40% పెరగడం కుటుంబ బడ్జెట్ పై అదనపు భారం పడేలా చేస్తోంది. నిత్యావసర సరుకుల్లో కీలకమైన చక్కెర ధర పెరిగిపోవడంతో కాఫీలు, టీలు, స్వీట్లు, బేకరీ ఉత్పత్తుల ధరలపై కూడా ప్రభావం కనిపిస్తోంది. కిలో చక్కెర ధర మరో వారంలో 70కి చేరుతుందన్న భయాలు ఉన్నాయి. మాకు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ఎందుకంటే నిన్న 45 రూపాయలు 50 రూపాయలు అమ్మినటువంటి పంచదార ఇవాళ 70 రూపాయలు అమ్ముతుంటే ఏంటండి ఈ ప్రైస్ ఏంటంటే కస్టమర్స్ అడుగుతున్నారు. బట్ అది మేమేంటి ప్రైస్ పైన పెరుగుతుందమ్మా, దానికి మేము ఒక 2 రూపాయలు కలుపుకొని అమ్ముకుంటున్నామని చెప్తున్నాం, కానీ సరైనటువంటి సమాధానం చాలామంది దగ్గర లేదు. చెరుకు ఉత్పత్తిపై వాతావరణ ప్రభావం, చెరుకు పండించే ప్రధాన ప్రాంతాల్లో వర్షపాతం లోటు, రాబోయే సీజన్లో ఉత్పత్తి తగ్గొచ్చన్న అంచనాలు చక్కెర ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు పండుగల సీజన్లో డిమాండ్ పెరగడంతో చక్కెర నిల్వలు తగ్గుతున్నాయి. గణేష్ చతుర్థి, దసరా, దీపావళి పండుగల ముందు స్వీట్లు, బేకరీ రంగాల్లో వినియోగం భారీగా పెరుగుతుంది.
రాబోయే నెలల్లో ఈ అదనపు డిమాండ్ సరఫరాపై ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. बिफोर 45 फिर उसके बाद में 70 हुआ, अब 55 हुआ। 15 रुपीज़ लेस होगा मार्केट शुगर का। इससे पहले मतलब बढ़ने के रीजंस क्या बोल? बढ़ने का रीजन ये इथेनॉल है और के लिए क्रॉप कम है बोल के भी वो भी है। मेन का इथेनॉल का ही है और कुछ भी नहीं। అనున్న పండుగల సీజన్ కార్తీక మాసం, ఆ సమయంలో ధరలు ఇలా పెరుగుతూ పోతే సామాన్యులు భరించే పరిస్థితి ఉంటుందా?